సందేశం ఇవ్వబోతున్నారో ఆ సందేశాన్ని మీరు మాకు అందించి ప్రభా మరి తండ్రి విలువైన నీ మాటలు మేము విని మా హృదయాల్లో మరి తలపోసుకుంటూ ఈ యొక్క ఈస్టరు అయ్యా మరి తండ్రి వర్తమానాన్ని విని మేము మేలులు పొందడానికి మీ కృప చూపించమని మీ సహాయమును మీరు అందించమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. చప్పట్లు కొట్టి అయ్యగారికి ఈ సమయాన్ని ఇద్దాం ఆలస్యం చేయకుండా. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానము మీ అందరికీ కలుగునుగాక. ఈరోజు మనకు ఈస్టర్ పండుగ, పునరుత్థాన పండుగ. ఈ పునరుత్థాన పండుగ యొక్క శుభాలు ఉండ్రుపురం సెంటనరీ బాప్టిస్ట్ సంఘం నుండి, మా కుటుంబం నుండి నేను మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. మరి సంఘ కాపరికి, సంఘమంతటికి మరి ప్రభు నామమున శుభములు తెలియజేస్తూ మిమ్మల్ని అందరినీ కూడా చూస్తూ ఉండగా చాలా సంతోషం. మరి దేవుడు మెండైనటువంటి దీవెన ఆశీర్వాదము మీ అందరికీ కలగచేయాలని మరి మనసారా కోరుకుంటూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని బిడ్డలారా, నేను అంటే మీకు తెలుసా, ఎవరికన్నా ఇక బాబులకు తెలియదు, ఆశీర్వాదం వాళ్ళకి తెలియదు. నేను 1984 నుండి ఇక్కడికి వచ్చాను. అప్పుడు మీరు ఎవరు పుట్టాలి ఇక్కడ, గాళ్ళే ఉన్నారు. నేను ఆ టైంలో వచ్చినప్పుడు మరి ఈ సంఘం పెద్దలు తాండ్ర ఆదాం, మరి నంగునూరి వారి కుటుంబం, తాండ్ర వారి కుటుంబం ఎంతగానో నన్ను ఆదరించారు. ఇక బాబు ఇట్లా అంటేనేమో నా వయసే. మేము వీడికి రాత్రిపూట వస్తే నన్ను ఆ గడ్డ వరకు పంపించినాక వాళ్ళు ఇటు వచ్చేది. ఆ రోజులలో నేను ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు నాతోటి వచ్చినటువంటి యవనస్తులైనటువంటి బిడ్డలు కనుక మంచి ప్రేమ కలిగినటువంటి బిడ్డలు, దయగలిగిన వారు, మరి సేవను, కాపరిని మరి ఎక్కువగా ప్రేమించేటువంటి గుణము కలిగినటువంటి బిడ్డలు. అందును బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి. మరి మళ్ళీ తిరిగి రావేమో అనిపిస్తూ ఉంది. మరి దేవుని సన్నిధిలో అందరు పెద్దవాళ్ళు అవుతూ ఉన్నారు. మరి ఈరోజు ఈ చిన్న యవనస్తులైనటువంటి బిడ్డలందరినీ కూడా చూస్తుంటే మరి రాబోయేటువంటి తరం ఇంకా ఎంతో బలంగా మరి దీవెనకరంగా ఉండేటువంటి రీతిగా మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీ పిల్లలందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరి రెవరెండ్ మరి సామెల్ కుమార్ గారికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు వారిని, వారి కుటుంబమును, పరిచర్యను దీవించి ఆశీర్వదించునుగాక. మనము మత్తయి సువార్త 28వ అధ్యాయము ఒకవేళ మనము చూసినట్లయితే ఈ మార్కు సువార్త మరి 16వ అధ్యాయము, లూకా సువార్త 24వ అధ్యాయము, యోహాను సువార్త చివరి అధ్యాయం.
ఇవన్నీ కూడా యేసు ప్రభు యొక్క పునరుత్థానముల గురించి తెలియజేస్తూ ఉన్నటువంటి అధ్యాయాలు. మరి ఈరోజు పునరుత్థానము అంటే మరణము మరణించింది. ఓయ్, పునరుత్థానం అంటే మరణం అంటే చచ్చిపోయింది, ఇక మరణం లేదు అన్నట్లు. పునరుత్థానము అంటే మరణము యొక్క ముళ్ళు విరవబడ్డది. ఏమైపోయింది? మరణము యొక్క ముళ్ళు విరవబడ్డది. దానిపైన ఆ విజయము కలిగింది. ఓ మరణమా, నీ ముళ్ళెక్కడా? కనుక మరణానికి దాని పైన దేవుని యొక్క విజయము అనేటువంటిది కనబడుతూ ఉంది. అదే పునరుత్థానం. మూడవ మాట ఏమంటాడంటే మరణానికి మరణము కలిగింది. మరణానికి మరణం వచ్చేసింది, ఇక మరణము లేదు. ఈ కార్యము ఎవరు చేస్తున్నారు అంటే యేసయ్య చేశాడు. మనందరికీ ఒక భయం ఉంటుంది. ఆ భయం ఏంటంటే మరణమే. మరణమును గురించినటువంటి భయము అందరికీ కలుగుతుంది. అటువంటి ఆ భయము నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని బతికించడానికి యేసు ప్రభువే తన శరీరము పైన ఆయన గాయాలు పొంది తన రక్తమును కార్చి తన ప్రాణమును పెట్టి ఆయన సమాధి చేయబడి మరణమును గెలిచి లేచినటువంటి దినమే పునరుత్థాన దినం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఎట్లున్నామంటే మరి పునరుత్థానం యొక్క ఆనందంలో ఉండాలి. గుడ్ ఫ్రైడే రోజు ఉన్నట్లుగా ఉండొద్దు. గుడ్ ఫ్రైడే రోజు అంటే యేసు ప్రభువుకు సిలువ వేస్తూ ఉన్నారు, యేసు ప్రభు యొక్క మరణాన్ని మనం గుర్తు చేసుకుంటూ ఉన్నామన్నట్లుగా కొంత దిగులుతోటి బాధతోటి మనం ఉంటున్నట్లుగా ఉంటాం. కానీ ఈరోజు ఆ మరణము యొక్క ముళ్ళును విరిచిన దేవుడు, ఆ మరణమును మరణింపజేస్తున్నటువంటి దేవుడు, ఆ మరణము అనేటువంటిది దాన్నే మరణింపజేసినటువంటి దేవుడు గనుక ఆ దేవుణ్ణి మనం ఎంత సంతోషంగా ఆనందంగా ఆయనను స్తుతిస్తే మనకంత ఆనందము అంత సంతోషము మనకు కలుగుతూ ఉంటుంది. అందును బట్టి ఈ ఉదయకాల సమయమున ఒకవేళ మరణము అనేటువంటి ఈ మాటను మనం వింటూ ఉన్నప్పుడు ఎంతోమంది మహానుభావులు చనిపోయారు కదా. ఎంతోమంది చనిపోయారు మనకంటే ముందుగా. రాజ్యాలను ఏలినోళ్ళు, రాజ్యాలను ఓడించిన వాళ్ళు, రాజ్యాలను మలుపుకొచ్చిన వాళ్ళు, అనేకులను చంపినోళ్ళు, అనేకమైనటువంటి ద్రవ్యము కూడబెట్టుకున్న వాళ్ళు అందరూ కూడా మహానుభావులు అనుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోయారు. వారందరినీ కూడా పాతి పెట్టారు భూమి మీద. ఇప్పటి వరకు ఎవరి సమాధి తెరవబడ్డదా? ఎవరి సమాధి ఖాళీగా ఉన్నదా అంటే ఎవరి సమాధి తెరవబడలే, ఎవరి సమాధి ఖాళీగా లేదు. దేవుడు చెప్పినట్లుగా నువ్వు మన్నే అయిపోతావు. ఈ శరీరము మనం చనిపోయిన తర్వాత తీసుకొని వెళ్ళి భూమిలో పాతి పెడుతూ ఉన్నారు. ఈ శరీరము భూమిలో పాతి పెట్టబడ్డ తర్వాత ఈ శరీరం ఏమైపోతుంది అంటే మట్ల కలిసిపోతుంది.
ఆ లోపల ఏముంటాయి అంటే ఎముకలు ఉంటాయి, ఈ బొక్కలే మిగులుతాయి. ఎవ్వరు కూడా సమాధిని గెలిచిన వారు లేరు. యేసు ప్రభు యొక్క సమాధి అది తెరవబడినటువంటి సమాధి, ఖాళీగా ఉన్నటువంటి సమాధి. ఈరోజు నీవు నేను మనమందరమును కూడా యేసయ్యను నమ్ముకున్నాము అంటే ఆ ఖాళీ సమాధి యొక్క ఆ పునాది మూలరాయే మన విశ్వాసానికి కారణం. దాని మీద క్రైస్తవ విశ్వాసము కట్టబడుతూ ఉంది. ఒకసారి మీరు ఆలోచన చేస్తే ప్రపంచంలోకెల్లా పెద్ద పండుగ ఏది అంటే గుడ్ ఫ్రైడే ఒకటి, ఈస్టర్ ఒకటి, క్రిస్మస్ ఒకటి. ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలు యేసు ప్రభువును నమ్ముకున్న అత్యధికమైనటువంటి ప్రజలు ఈ పండుగలను జరిగించుకుంటారు. మన విశ్వాసానికి యేసు ప్రభు యొక్క పునరుత్థానము అనేటువంటి ఆ మూల రాయి, దీని మీద ఈరోజు సంఘం కట్టబడ్డది. ప్రపంచంలోనే 75% దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు ఉన్నారు. ఇంకా రూపాయలు ఎన్ని భాగాలు? పావుల 25 పైసలు మట్టుకు దేవుణ్ణి నమ్మని ప్రజలు ఉన్నారు. అందులో మన భారతదేశంలో ఉన్న హిందువులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, బౌద్ధ మతస్థులు ఉన్నారు, జైన మతస్థులు ఉన్నారు. కనుక అత్యధికమైనటువంటి రీతిగా దేవుణ్ణి ఆరాధించగలిగిన ప్రజలు ఈ ప్రపంచంలో ఎవరయ్యా అంటే క్రైస్తవులే. హల్లెలూయా, హల్లెలూయా. మనము సామాన్యమే కాము. ఒకవేళ మన దేశంలో కొంచెం మనకు మైనారిటీ ఉంటుండొచ్చు, కానీ ప్రపంచంలో అందరితో మనము పోల్చుకుంటే మనమే ఎక్కువ. మరి అటువంటి విశ్వాసాన్ని దేవుడు ఈరోజు ఈ పునరుత్థానము చేత మనకు దేవుడిచ్చినటువంటి గొప్పతన్యత. అయితే ఈ మత్తయి సువార్తలో, లూకా సువార్తలో యేసు ప్రభు ఆయన పునరుత్థానము ద్వారా ఒక 5 మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ఆ మాటలు ఏమిటంటే, మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. చాలు. యేసు వారిని ఎదుర్కొన్నాడు. ఎవరిని ఎదుర్కొన్నాడు? ఆ సమాధి దగ్గరికి తెల్లవారకు ముందే, తెల్లవారుతూ ఉండగానే మగ్దలేన మరియా, వేరొక మరియా ఆ యేసు ప్రభు యొక్క శరీరానికి సుగంధ ద్రవ్యములు పూద్దాము అని వచ్చారు. ఆ సమాధి దగ్గరికి వచ్చేసరికి సమాధి మీద ఉన్న రాయి తీసివేయబడ్డది. ఆ తీసివేయబడినటువంటి ఆ రాయి ఖాళీగా కనబడుతుంది సమాధి. వాళ్ళ గుండెల్లో ఒక రాయి పడ్డట్లయిపోయింది. ఏందబ్బా, ఈ సమాధిలో యేసయ్య యొక్క దేహం ఉన్నది, ఆయన సమాధి మీద పెద్ద రాయి దొర్లించారు, ముద్ర వేశారు, మేము వచ్చేసరికి ఆ రాయి లేదు, ఆ సమాధిలో ఆయన దేహము లేదు, ఆయన శరీరము లేదు, ఏమైపోయినది అని చెప్పి వాళ్లకు ఒక భయము అనేటువంటిది వచ్చింది. వాళ్ళు అటు ఇటు చూస్తూ ఉన్నారు, భయపడుతూ ఉన్నారు. యేసయ్య యొక్క శరీరాన్ని ఎవరైనా ఎత్తుకపోయిరా, ఏమైనా చేస్తారా అని భయపడుతూ ఉన్నారు. అప్పుడు ఒక దూత వచ్చి, మీరు యేసయ్య శరీరాన్ని చూస్తూ ఉన్నారు కదా, యేసయ్య యొక్క శరీరాన్ని, దేహాన్ని మీరు చూడాలని వచ్చారు కదా, ఆయన లేచిండమ్మా, ఆయన లేచిండు, ఆయన ఇక్కడ లేడు, ఆయన గలిలయకు వెళుతూ ఉన్నాడు, మీరు వెళ్ళండి, వెళ్ళి నా సహోదరులకు చెప్పండి, ఆ యొక్క శిష్యులకు చెప్పండి అని చెప్పి ఆ దూత చెప్పింది. ఆ దూత యొక్క మాట వారు విని తిరిగి వాళ్ళు యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు.
వాళ్ళు ఎంతో సంతోషంగా వచ్చినటువంటి మనుషులు ఆ సంతోషం అంతా పోయి దుఃఖముతోటి బాధతోటి వాళ్ళు వెళుతూ ఉంటే అప్పుడు యేసు ప్రభు వాళ్ళకి ఎదురుగా వచ్చిండు. ఆ మాట అంటాడు, యేసు వారిని ఎదుర్కొన్నాడు అంటే వాళ్ళు ఇట్లా వస్తున్నారు, ఆయన ఇట్లా వస్తూ ఉన్నాడు. ఇద్దరు ఒక దగ్గర కలుసుకున్నారు. ఇక్కడ యేసు ప్రభు, అక్కడ వాళ్ళు ఇద్దరు స్త్రీలు కలుసుకున్నారు. దేవుని బిడ్డలారా, యేసయ్య ఎంత ప్రేమ కలిగినటువంటి వాడో, ఎంత దయ కలిగినటువంటి వాడో. ఎందుకు యేసు ప్రభు వాళ్ళని ఎదుర్కోవాల్సి వచ్చింది? ఎందుకొరకు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి రావాల్సి వచ్చింది అంటే, ఆ ప్రజలు, ఆ యొక్క స్త్రీలు ఎంతో బాధతోటి వెళుతూ ఉన్నారు కనుక వాళ్ళ బాధను పొడగొట్టి తనను తాను ప్రత్యక్షపరచుకోవడానికి అక్కడికి వచ్చి వాళ్ళతో ఒక మాట అంటూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, మీకు శుభము అని చెప్పాడు. మీకు శుభము అని చెప్పాడు. శుభము అనేటువంటి మాట అందరికి ఇష్టం. అందరికి ఇష్టం కదా గ్రీటింగ్ చెప్పడం అందరికి ఇష్టం. బ్యాడ్ న్యూస్ చెప్పడం అనేది, చెడు వార్త చెప్పడం అనేది, అశుభము చెప్పడం అనేది కొంచెం కష్టం. అందరికి ఇష్టమైన మాట ఏంటంటే శుభం. మన గోడల మీద రాసినా శుభమే అని రాస్తాం. మన పెళ్లి పత్రికల మీద పెట్టినా శుభలేఖ అని రాస్తాం. మనం ఎన్నో శుభాలు మంచి రోజు కూడా శుభం అంటారు, శుభదినం అంటాం. కనుక యేసు ప్రభు వాళ్ళని ఎదుర్కొని వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, మీకు శుభము అని చెప్పాడు. శుభము అంటే సంతోషం, ఆనందం, సమాధానం దేవుడిస్తూ ఉన్నాడు. దేవుడు ఎప్పుడు కూడా తన పిల్లలకు శుభాన్ని కోరుకుంటాడు కానీ అశుభాన్ని కోరుకోడు. అందుకే ఒక భక్తుడు ఉన్నాడు, అతని పేరు యోబు. యోబు ఆయన మహాశ్రమలలో ఉన్నాడు. ఆయన ముందు ఎంత సుఖాన్ని అనుభవించి బ్రతికి దేవుణ్ణి ఆరాధించిన మనిషో, ఆయన కష్టాలలో ఉన్నాడు. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఆయనకు స్వస్థత లేకుండా బాధపడుతూ ఉన్నాడు. అంత బాధ అనుభవిస్తూ కూడా దేవునిని తన నోట ఒక్క మాట కూడా దూషించినటువంటి వాడు కాడు. దేవుడిచ్చిన సాక్ష్యం ఇది. ఒక్క మాట కూడా దేవుడు నాకు అన్యాయం చేసిండు అని ఏ రోజు కూడా తన నోట అశుభమైనటువంటి మాట రాలి. మీరు చూడండి, మరి యోబు గ్రంథము 40వ అధ్యాయం చూడండి ఒకసారి. యోబు గ్రంథము 40వ అధ్యాయం చూడండి. 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం చదువుదాం. అప్పుడు యోబు యెహోవాకు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చెను, చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమి ప్రత్యుత్తరం ఇచ్చేదను? నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. ఒక మారు మాట్లాడితిని, నేను మరలా నోరెత్తను. 2 సార్లు మాట్లాడితిని, ఇకను పలుకను. యోబు దేవుడి దగ్గర మాట్లాడాలి అంటే ఆయన ఎంత జాగ్రత్త పడుతూ ఉన్నాడు. దేవునితో మాట్లాడడానికి, దేవుని దగ్గర మాట్లాడడానికి ఆయన ఏమంటాడంటే, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇవ్వగలను? నా నోటి మీద నా చేతిని ఉంచుకున్నాను. మనం మాట్లాడొద్దు, నోటి మీద చేయి పెట్టుకో, ఏలు పెట్టుకో అంటే ఎవరైనా పెట్టుకుంటామా? ఎంతసేపు ఇట్లా పెట్టుకున్నా మాట మాట్లాడుతూనే ఉంటాం, మాట్లాడొద్దు అంటే. కానీ యోబు అంటూ ఉన్నాడు, నా నోటి మీద నా చేయి పెట్టుకున్నా.
ఒక్కసారి మాట్లాడతాయ్యా అని చెప్పాడు. అయిన తర్వాత రెండోసారి మాట్లాడతా, ఇక నేను మాట్లాడా. అంత పెద్ద భక్తుడు దేవుని దగ్గర ఒక్కసారి 2 సార్లు మాట్లాడాడు. ఆ ఒక్కసారి 2 సార్లు మాట్లాడిన మాట ఏంటంటే, నేను నీచుడను, నేను ఏమని నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలి. ఆ మాట దేవునికి ఎంత ఇష్టమైనటువంటి మాట. అందుకొరకే తన స్నేహితులు ఆయన బాధల్లో ఉన్నప్పుడు, ఆయన శ్రమ పడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కాకులు ఒడిచినట్లుగా ఒడిచారు ఆయనను మాటలతోటి. ఎన్నెన్ని మాటలు, అనరానటువంటి మాటలు ఆయన మీద విమర్శలు చేస్తూ మాట్లాడినటువంటి వాళ్ళు ఏం చేశారంటే, మరి వాళ్ళు బలి కొరకు వారు ఎడ్లను తీసుకొని వచ్చి, పొట్టెళ్ళను తీసుకొని వచ్చి బలి అర్పించబోయారు దేవునికి. దేవుడు అన్నాడు, మీ బలులు నాకొద్దు అని చెప్పాడు. చెప్పగానే వాళ్ళు ఆ బలులు ఆపేశారు. ఇదిగో నా భక్తుడైనటువంటి, నా సేవకుడైనటువంటి యోబు మీ కొరకు బలులు అర్పిస్తాడు, మీ కొరకు ప్రార్థన చేస్తే నేను వింటా, ఆ బలులను నేను అంగీకరిస్తాను అన్నాడు. ఎందుకు ఆ మాట దేవుడు చెప్పాడు అంటే, మా నోట శుభము ఉండవలసినటువంటి నోళ్ళు అశుభముతోటి మనము మాట్లాడుతూ దేవునికి ప్రార్థన చేసినా, దేవునికి కార్యాలు చేసినా, దేవునికి అర్పణలు ఇచ్చినా, దేవునికి ప్రార్థన చేసినా దేవుడు ఇష్టపడడు. అది గుర్తుపెట్టుకోవాలా. ఆ రోజు యోబుతో ఉన్నటువంటి దేవుడు, యోబుతో మాట్లాడినటువంటి దేవుడు, ఆయన శిష్యులతో మాట్లాడినటువంటి దేవుడు ఈరోజు మనతో కూడా మాట్లాడతాడు. నువ్వు ఒక ఆమెను తిడతావు, శాపిస్తావు, మళ్ళీ వచ్చి ప్రార్థన చేస్తావు. దేవుడు ఎట్లా వింటాడు? దేవుడు ఏ రీతిగా వింటాడు? దేవుడు మనలను శుభవచనము పలకడానికే ఏర్పాటు చేసుకున్నాడు, కానీ శాపవచనము పలకడానికి దేవుడు ఏర్పాటు చేసుకోలే. అందుకే మన దేవుడు వాళ్ళకి చెప్పాడు, అమ్మా మీకు శుభము. వాళ్ళకి ఎంత కడుపు నిండిపోయిందో ఆ దేవుని యొక్క శుభవచనం విన్నప్పుడు. మరియమ్మకు కూడా ఆ శుభవచనం వచ్చింది. ఆమె కూడా ఎంత భయపడిపోయినటువంటిది. తన యొక్క జీవితంలో నేను ప్రభు కొరకు, ప్రభు యొక్క తల్లి కావడానికి కొరకు ఇదిగో నా జీవితమును నేను త్యాగం చేసుకుంటా ఉన్నానని చెప్పి ఆమె తన జీవితమును త్యాగం చేసుకున్నటువంటిది. అందుకే దేవుని బిడ్డలారా, పునరుత్థానము అంటే మనకు దేవుడిచ్చేటువంటి శుభదినం, దేవుడిచ్చేటువంటి శుభం. రెండవ మాట ఏమంటాడంటే, అదే 9వ వచనములో చూస్తే మత్తయి సువార్త 28వ అధ్యాయము 9వ వచనమును 10వ వచనమును చదువుకుందాం. సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చాలు. కనుక యేసు ఆయన చెప్పిన మాట ఏంటంటే, భయపడకుడి. యేసు పునరుత్థానుడు అయిన తర్వాత రెండవ మాట ఏం చెప్పాడు? మీరు భయపడకండి. ఎందుకు భయపడొద్దు? వాళ్ళు భయపడ్డారు. యేసు ప్రభు ఎన్నో మాటలు చెప్పాడు, నేను లేస్తా, ఇదిగో ఈ యొక్క దేవాలయమును మీరు పడగొట్టండి, నేను 3 దినముల ఈ దేవాలయాన్ని కడతానన్నాడు. అంటే మా పితరులు 40 ఏళ్ళు కట్టిండ్రు. ఆ 40 ఏళ్ళు కట్టినటువంటి దేవాలయాన్ని నువ్వు పడగొట్టి ఎట్లా నువ్వు 3 రోజులు కడతావు అని వాళ్ళు ప్రశ్న వేసిండ్రు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడు కూడా ఆయన ఎగతాళి చేసిండ్రు. ఓ ఈయనంట దేవాలయమును పడగొట్టండి, నేను 3 రోజులలో కడతానన్నాడు. ఒకవేళ నీకు దమ్ముంటే దిగు, నువ్వు కిందికి రా, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మలను కూడా రక్షించమని వాళ్ళు విమర్శ చేశారు. అటువంటి మాటలు పలికినటువంటి వారి యొక్క నోర్లు మూయించడానికి దేవుడు పునరుత్థానుడు అయిన తర్వాత వారిలో ఉన్నటువంటి అవిశ్వాసాన్ని, అపనమ్మకాన్ని పోడగొట్టి ఆ దేవుడు ఏమంటున్నాడంటే, మీరు భయపడకుడి.
నా సమాధి చూసింది కదా, అది ఖాళీగానే ఉన్నది. ఆ సమాధిలో ఉండినటువంటి వాడిని నేను లేచాను మీ కొరకు. మీరు భయపడొద్దు, వెళ్ళి నా శిష్యులకు చెప్పండి, నా వాళ్ళకి చెప్పండి అని చెప్పి వాళ్ళతోటి దేవుడు వాళ్ళను పంపిస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. భయము 366 రోజులు మనల్ని భయపడుతూనే ఉంది. భయం లేకుండా బ్రతికేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. ఏదో ఒక భయం. అయ్యో పొద్దున లేచి ఏం చేసుకోవాలనేటువంటి భయం, అయ్యో పిల్లలకి ఏం పెట్టాలనేటువంటి భయం, అయ్యో మాకు ఏమి లేకపోయినటువంటి భయం. ఇట్లా ఎన్నో రీతిలుగా ఈ సంవత్సరం అంతా కూడా భయము అనేటువంటి ఆ భయముతోటే మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుక వాళ్ళల్లో కూడా ఒక రకమైనటువంటి భయము ఉన్నది కనుక మీరు భయపడొద్దు అంటూ ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటాడు, మీరు చూడండి 34వ కీర్తన 4వ వచనాన్ని చదువుకుందాం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నా కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఇక్కడ భక్తుడు ఏమంటూ ఉన్నాడంటే, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా. దేవుని దగ్గర మనము ప్రార్థన చేయాలి. మర్చిపోవద్దు ఎవరు కూడా. మనం ఏం చేయాలంటే దేవునికి ప్రార్థన చేయాలి, విచారణ చేయాలి. రెండవ మాట ఏమంటాడంటే, ఆయన నాకు ఉత్తరం ఇచ్చిండు, ఆయన నాతో మాట్లాడిండు, నా ప్రార్థనకు ఆయన జవాబు ఇచ్చిండు. కనుక మనము దేవునితో మాట్లాడితే ఆ దేవుడు మనకు కూడా ప్రత్యుత్తరం ఇస్తాడు. నోరుండి పలకలేని దేవుడు కాదు మన దేవుడు, కన్నుండి చూడలేనటువంటి దేవుడు కాదు మన దేవుడు, ఒకవేళ చెవులుండి వినలేనటువంటి దేవుడు కాదు మన దేవుడు. ఆయనకు చెవులు ఉన్నాయి, వింటాడు. ఆయన కన్నులు ఉన్నాయి, చూస్తాడు. ఆయనకు నోరు ఉంది, మాట్లాడేటువంటి దేవుడు. కనుక మనము దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తే దేవుడు మనతో మాట్లాడతాడు. అదే చివరి వచనములు అంటాడు, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను. భయములన్నిటిలో నుండి మన దేవుడు తప్పిస్తాడు. అందును బట్టి ఒకవేళ యేసయ్య మనకిచ్చేటువంటి పునరుత్థానం యొక్క ఆ వాగ్దానం ఏంటంటే, భయపడకు. ఎన్ని భయాలు నీకున్నా నేనున్నా, నువ్వు భయపడకమని చెప్పి ఈ పునరుత్థానుడైనటువంటి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మూడవ మాట ఏమంటాడంటే, మన మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనములో మనం చూస్తే 18వ వచనం చదువుదాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడింది, కాబట్టి చాలు. కనుక యేసు ప్రభు మూడవ మాట ఏమంటాడంటే, పునరుత్థానము అయిన తర్వాత పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారమున్నది. హల్లెలూయా. దేవునికి ఎక్కడెక్కడ అధికారం ఉంది? పరలోకములో ఉంది, భూమి మీద కూడా ఉంది. ఆయనకు సర్వాధికారం ఉంది. మనకట్లా లేదు, సర్వాధికారం మనకు లేదు. ఒకవేళ ఇంటిలో భర్త ఉంటే ఆయనకు అధికారం ఉంది, భార్య ఉంటే ఆమెకు అంత అధికారం లేదు, సర్వాధికారం లేదు. పిల్లలు ఉన్నారు, వాళ్ళకు కూడా సర్వాధికారం లేదు. ఒకవేళ మనము సంఘంలోనికి వచ్చిన తర్వాత సంఘంలో కూడా మనకు సర్వాధికారము అనేటువంటిది ఉండదు. మనం ఎక్కడి వరకు ఉండాలనో అక్కడి వరకే ఉండాలి, అంతవరకే మనం ఉండాలి. కనుక అన్ని అధికారాలను మనం తీసుకొని అన్ని అధికారాలను మనం చెలాయించాలనేటువంటి ఆలోచన మనకు ఉండద్దు. సర్వాధికారి అయినటువంటి దేవుడు మన దేవుడు.
ఆకాశానికి అంటే పరలోకానికి, భూమికి ఆయనకే సర్వాధికారం. ఎందుకంటే ఆయన చేసిన సృష్టి ఇదంతా. ఈ పంచభూతములన్నీ కూడా ఆయన మాటకు లోబడతాయి. ఏ గాలి ఆగిపోమంటే ఆగిపోతుంది, ఏ సముద్రమా నిమ్మలించండి నిమ్మలిస్తాడు, ఏ చనిపోయిన వాడు బయటికి రమ్మంటే వాడు బయటకు వచ్చేస్తాడు. ఆ విధముగా దేవుడు సర్వాధికారి అయినటువంటి దేవుడు నీకు నాకు మనందరికీ కూడా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే పరలోకము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చినాను అంటాడు. అంటే పరలోకం యొక్క తాళపు చెవులు మనకి ఇచ్చిండు అంటే మనం ఇక్కడ ఏది బంధిస్తామో, దేనికి మనము తాళం వేస్తామో అక్కడ తాళం పడుతుంది. ఇక్కడ మనము దేనికి మనము తాళం తీస్తామో అక్కడ తీయబడుతుంది. అంటే మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు మన ప్రార్థన ద్వారా దేవుడు మనకిచ్చిన శక్తి, దేవుడు మనకిచ్చిన తాళపు చెవి ప్రార్థన. ఆ ప్రార్థన ద్వారా నువ్వు దేనిని బంధించాలని కోరుకుంటావు. అయ్యా నాకు ఈ బాధ ఉన్నది దీన్ని తీసేయి, ఇదిగో నాకు ఈ రోగం ఉన్నది దీన్ని తీసేయి, నాకు ఈ శ్రమ ఉన్నది దాన్ని తొలగించు అని నువ్వు ప్రార్థన చేస్తే పరలోకంలో దేవుడు దాన్ని బంధించి వేస్తాడు. ఏది కావాలనుకుంటావో అది పరలోకం నుంచి విప్పబడుతూ ఉంది. అటువంటి అధికారం తన పిల్లలైనటువంటి మనకు ఆ పునరుత్థానుడైనటువంటి దేవుడు ఇచ్చి తాను పరలోకానికి వెళ్ళిపోయాడు. అందుకే ఈ పునరుత్థానము అంటే దేవుడు మనకిచ్చినటువంటి సర్వాధికారి. ఆ సర్వాధికారి అయినటువంటి దేవుని యొక్క అధికారమును కలిగినటువంటి పిల్లలుగా ఈ భూమి మీద మనము జీవించవలసినటువంటి వారమై ఉన్నామని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ మాట ఏమంటాడంటే మనము 20వ వచనము చదువుకుందాం. నేను మీకు నీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పెను. సదాకాలము మీతో కూడా ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఆ పునరుత్థానుడైనటువంటి దేవుడు మనకు సదాకాలము ఉండేటువంటి దేవుడు. ఆయన ఎల్లకాలము మనతో ఉండేటువంటి దేవుడు. ఒకవేళ మన తల్లి తండ్రి పెళ్లి చేసి 100 కాలాల పాటు చక్కగా బ్రతకండి బిడ్డ అంటారు. ఎవరైనా బ్రతుకుతుండ్రా? 1 సంవత్సరంలో భర్తనో భార్య చనిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. 10 సంవత్సరాల తర్వాతనో భర్తనో భార్యను చనిపోయేటువంటి వాళ్ళు ఉన్నారు. ఎవరితో ఎల్లకాలము ఈ లోకములో బ్రతకడానికి, జీవించడానికి రాలే. కానీ మన దేవుడు మన తండ్రిని కన్నా తండ్రి, ఆ తండ్రిని కన్నా తల్లి, ఆ తల్లి వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతూ ఉన్నా దేవుడు మట్టుకు ఆయన వెళ్ళిపోయేవాడు కాదు. దేవుడు మట్టుకు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాడు. ఆయన సదాకాలము మనతో ఉండేటువంటి దేవుడు. అందుకే యేసు ప్రభుకు ఒక పేరు పెట్టారు. ఆయనకు యేసు అంటే ఇమ్మానుయేలు. ఇమ్మానుయేలు అంటే దేవుడు మనకు తోడై ఉన్నాడు. దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఆ తోడై ఉన్నటువంటి దేవుడు యేసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చిండు అంటే మనుషులను రక్షించడానికి, మనుషుల యొక్క ప్రాణాలను కాపాడడానికి, మనుషులను దేవుడు బ్రతికించడానికి ఆయన ఇమ్మానుయేలు అనేటువంటి ఆ నామము పేరిట ఈ లోకానికి వచ్చినటువంటి దేవుడు. ఆయన మనకు తోడుగా ఉండడానికి వచ్చినటువంటి దేవుడు. మరి అటువంటి దేవుడు కొద్ది దినాల తర్వాత తాను పరలోకానికి ఎక్కి వెళ్ళేటువంటి సమయం వస్తూ ఉంది కనుక ఆ దేవుడు ఏమంటూ ఉన్నాడంటే తన శిష్యులను పిలుచుకొని, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను.
ఒక దినము ఈ యుగ సమాప్తి అనేటువంటి జరుగుతుంది. ఈ భూమి, ఈ ఆకాశము ఏది కూడా ఈ పాతవి ఉండయి, ఇవి గతించిపోతాయి. ఆ యుగ సమాప్తిలో ఈ భూమి గతించిపోతుంది, ఈ ఆకాశం గతించిపోతుంది, అన్నీ కూడా గతించిపోతాయి. కానీ దేవుడు మట్టుకు ఆయన నిలిచి ఉంటాడు. ఆయన నిలిచి ఉంటాడు. భూమి గతించిపోయినా, ఆకాశం గతించిపోయినా, ఏది గతించిపోయినా నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను. ఆయన మనతో ఉండేటువంటి దేవుడు. నీకేమైనా భయం వచ్చినా, నీకేమైనా దుఃఖం అనిపించినా, నీకేమైనా వేదన అనిపించినా, నీకేమైనా సమస్య వచ్చినా, మనతో దేవుడు ఉన్నాడు అనేటువంటి ధైర్యముతోటి మనము దేవుణ్ణి ప్రార్థన చేసి ఆయన యొక్క సహాయమును పొంది మనము దేవుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన మనతో ఉన్నాడు. ఇమ్మానుయేలు, దేవుడు మనకు తోడై ఉన్నటువంటి దేవుడు మనతో ఉండి మనలను ఆశీర్వదిస్తానని, మనల్ని దీవిస్తానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఎందుకంటే రాబోయేటువంటి దినాలు భయంకరమైనటువంటి దినాలు. ఈరోజు మనందరికీ సెలవు దినము, దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. మణిపూర్ రాష్ట్రంలో మణిపూరి ప్రభుత్వం మనకొక ఆర్డర్ పాస్ చేసింది గవర్నమెంట్. ఏ క్రైస్తవుడు కూడా ఆదివారమున చర్చికి వెళ్ళొద్దు, అందరూ కూడా డ్యూటీలకు రావాలని ఒక ఆర్డర్ పాస్ చేసింది. వాళ్ళు ఎంత బాధపడిపోతున్నారు, వాళ్ళు ఎటువంటి బాధల్లో ఉన్నారు. ఇప్పటి వరకు బెయిల్ దొరకకుండా జైళ్ళలో శిక్ష భరిస్తూ ఉన్నటువంటి సేవకులు ఉన్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి. మనం రాబోయేటువంటి కాలము ఎంత భయంకరమైనటువంటి స్థితి ఉంటుందో. అయినా కూడా ఆ సేవకులు భయపడతలేరు, ఆ విశ్వాసులు భయపడతలేరు. అక్కడి పరిస్థితుల్లో ఎంతగా వాళ్లకు భిన్నంగా కనబడుతూ ఉన్నా దేవుడు మాతో ఉన్నాడు అనేటువంటి ఒక ధైర్యంతోటి వాళ్ళు వస్తూ ఉన్నారు, వాళ్ళు నడుచుకుంటూ ఉన్నారు. అందుకొరకే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయమున ఆయన మనతో ఉన్నటువంటి, మనకు తోడుగా ఉన్నటువంటి దేవుడు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. లూకా సువార్త చూడండి, 24వ అధ్యాయం 50వ వచనము చదువుదాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. పునరుత్థానము అంటే దేవుడు తన చేతులెత్తి మనలను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. మన దేవుడు మనలను ఎల్లప్పుడూ ఆశీర్వదించే దేవుడు. మనము ఆశీర్వాదంగానే ఉండాలి. మనము ఆశీర్వదించినటువంటి వాళ్ళు ఆశీర్వదించబడతారు. అబ్రాహాముతోటి దేవుడు ఏమన్నాడు? నీవు ఆశీర్వదించే వాళ్ళను నేను ఆశీర్వదిస్తానన్నాడు. నువ్వు దీవించే వాళ్ళని నేను దీవిస్తానన్నాడు. కనుక మన దేవుడు ఆయన మనలను ఆశీర్వదించేటువంటి దేవుడు. ఈ పునరుత్థాన దినమున ఈరోజు మనలందరినీ కూడా దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ ఆశీర్వాదం నేడు నీవు, నేను, మన పిల్లలు, మన కుటుంబం, మన సంఘం, మరి కాపరి అందరూ కూడా ఆయన చేతులెత్తి ఈ పునరుత్థాన దినమున నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను అని చెప్పినటువంటి దేవుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మన కుటుంబాలకు ఉండాలి అని, ఆ పునరుత్థానుడైనటువంటి దేవుడు ఆయన శుభము పలికే దేవుడు, ఆయన మన భయాన్ని పొడగొట్టేటువంటి దేవుడు, ఆయన భూమి మీద సర్వాధికారమును మనకిచ్చినటువంటి దేవుడు, ఆయన సదాకాలము మనతో ఉండేటువంటి దేవుడు. ఆ దేవుడే తన చేతులెత్తి మనల్ని ఆశీర్వదించినటువంటి దేవుడు. ఆ ఆశీర్వాదం ఈ పునరుత్థాన ఆరాధనలో ఉన్న చిన్న బిడ్డలకు, యవనస్తులకు, పెద్దలకు అందరికీ కూడా దేవుని ఆశీర్వాదము మెండుగా కలగజేసి దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను ఆశీర్వదించాలని దేవుని మాటల చేత నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి నీకు వందనాలు.
ఇదిగో ఈ సంఘమును బట్టి నీకు వందనాలు, కాపరి కుటుంబమును బట్టి వందనాలు. ఈ పునరుత్థానం యొక్క దీవెన సంఘమంతటికి, కాపరి కుటుంబానికి నువ్వు అనుగ్రహించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామాన వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్.